హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇవాళ మనతో డేర్ అండ్ డాషింగ్ యాక్ట్రెస్, హీరోయిన్, అట్లాగే హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ మన ఎవర్ గ్రీన్ మాధవీలత గారు ఇవాళ మనతో ఉన్నారు. సో తాజాగా సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న సంచలనాలు మరొక్కసారి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తను ఇప్పుడు తన కామెంట్ చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. సో ఈ నేపథ్యంలో మాధవీలత గారి మాటలు మరొక్కసారి ఇండస్ట్రీ అంతా మారుమోగిపోతున్న పరిస్థితి. మరి ఏం జరుగుతుంది, ఇండస్ట్రీ ఈ స్థితికి ఎందుకు వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మాధవీలత గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను. చెప్పండి. సో ఏంటి మన ఇండస్ట్రీ పరిస్థితి? ఇష్యూస్ చూస్తున్నాం కదా. ఇండస్ట్రీ పరిస్థితికి ఏమైంది? చక్కగా సినిమాలు చేసుకుంటున్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. ఏముంది ఇంకా? అది బయట. లోపల మీ ప్రశ్న కరెక్ట్ గా ఉంటే సమాధానం నేను చెప్తాను. రైట్, దేని గురించి? రైట్. అంటే ఇప్పుడు మీరు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇష్యూ దగ్గర నుంచి తీసుకుంటే, జానీ మాస్టర్ ఇష్యూ దగ్గర నుంచి, అట్లాగే మన అల్లు అర్జున్ కావచ్చు, జానీ మాస్టర్ కావచ్చు, ఇలా చాలా ఇష్యూస్. ఉదాహరణకి మొన్న డ్రగ్ ఇష్యూలో మన యాక్ట్రెస్ ఒకరు పట్టుబడ్డారు. ఇట్లాంటి ఇష్యూస్ తో చాలా సతమతం అవుతుంది ఇండస్ట్రీ. అసలు ఏం జరుగుతుంది? ఇండస్ట్రీకి ఒక దిక్కు, పెద్ద దిక్కు లేరా? అలా ఏం కాదు, సమాజంలో కూడా రోజుకి బోల్డెన్ కేసులు జరుగుతూ ఉంటాయి, బోల్డెన్ మంది పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు. కాకపోతే ఇండస్ట్రీ వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకి కూడా ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. సో చాలా ఓర్చుకున్న తర్వాతే పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉన్న వాళ్ళు యాక్చువల్లీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాలంటే చాలా చాలా ఎక్కువ ఆలోచించాలి సార్. బట్ అది కూడా దాటి వెళ్తున్నారంటే ఎక్కడో మనకు ఇప్పుడు 100లో 1% ఫాల్స్ కేసులు ఉంటాయి, కానీ మాక్సిమం వాళ్ళ కడుపు మండిన తర్వాతే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, రైట్. అంటే జానీ మాస్టర్ వెళ్ళడానికి ముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మీద కూడా ఆరోపణలు రావడం అనేది నాకు షాక్ అనిపించింది. అంటే దీంట్లో కరెక్ట్ అంటే ఆ అమ్మాయిని మనం చాలా రోజులుగా చూస్తున్నాం, పవన్ కళ్యాణ్ మీద దాడి చేస్తోంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఆ దాడిలో భాగమా, లేదంటే నిజంగా ఏమైనా జరిగి ఉండే అవకాశం ఉందా? అది మనకు తెలియదు. ఎందుకు అంటే ఆ అమ్మాయి అనేది బయటకు వచ్చి పూర్తిగా వివరాలతో ఏదో ఒకటి చెబితే తప్ప ఎవరికి తెలియదు. ఓకే, అప్పుడప్పుడు ఒక పోస్ట్ పెట్టడం, ఆ పోస్ట్ పూర్తి క్లారిటీ లేకపోవడం వల్ల అందరికి కేవలం క్వశ్చన్ మార్క్స్ మిగిలిపోయినాయి. బట్ దాని గురించి చెప్పాల్సిన అమ్మాయే చెప్పాలి. ఆ అమ్మాయి చెప్పిన తర్వాత గానీ మనం ఊరికే కూర్చొని డిస్కస్ చేసుకోవడానికి మనకు ఒక టాపిక్ ఉంటుంది. మనం ఏం పోయి వాళ్ళని జడ్జిమెంట్ చేయం, మనమేమి వాళ్ళ సమస్య సాల్వ్ చేయం. బట్ సమస్య ఎవరు ఫేస్ చేస్తున్నారో ఆ అమ్మాయి వచ్చి మాట్లాడితేనే క్లారిటీ ఉంటుంది. రైట్. అంటే పూనం కౌర్ గారిని మొన్నటి వరకు ఎందుకో కొంచెం ఏదైనా ఇష్యూ నిజంగా ఉందేమో అనే ఫీలింగ్ ఉండేది. కానీ మొన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ని అన్న తర్వాత ఇదేదో కాన్స్పిరసీ లాగా ఉంది అని ఒక టాక్ అయితే స్ప్రెడ్ అవుతుంది ఆ అమ్మాయి విషయంలో. అంటే ఏంటి ఆ అమ్మాయి ఎలా డిఫైన్ చేస్తారు పూనం కౌర్ ని? అదే తెలీదు. అదే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం ఫేస్ చేసింది అన్నది ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయి వచ్చి బయటికి వచ్చి నోరు విప్పితే తప్ప మనం ఎవరము మనం మనకు తగ్గట్టుగా ఊహించుకొని మాట్లాడే అంత లేదు ఇక్కడ. ఇప్పుడు మనం వేరే విషయాలు మాట్లాడుతున్నాం. ఏంటంటే అక్కడ క్రిస్టల్ క్లియర్ గా కేసు పెట్టడమో లేకపోతే వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం వల్ల మనం దాని గురించి డిస్కస్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. అసలు ఏమీ తెలియనప్పుడు మనం ఏం మాట్లాడతాము? రైట్. సో అంటే చేసి ఉండకపోవచ్చు అంటారా త్రివిక్రమ్? తెలీదు. ఐ హావ్ నో ఐడియా. ఓకే, రైట్. జానీ మాస్టర్ ఇష్యూ తీసుకుందాం. జానీ మాస్టర్ ఇష్యూ తీసుకుంటే సరే, ఇప్పటిదాకా మనం చాలా చూసాము. అంటే మొదట్లో చాలా ఆవేశపూరితంగా ఉంది, గొడవలాగా అనిపించింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వీడియోలన్నీ చూస్తుంటే జానీ మాస్టర్ ఆ అమ్మాయి ఏదైతే ఉందో వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇంటిమసీ, వాళ్ళిద్దరు కలిసి కొన్ని లవ్ సాంగ్స్ చేశారు. ఆ అమ్మాయిని హీరోయిన్ గా చేసే ప్రయత్నం ఈయన చేశాడు. వాళ్ళ మధ్య 6 ఏళ్ల పాటు ఒక అత్యద్భుతమైన సాన్నిహిత్యం నడిచింది. ఇప్పుడు సడన్ అమ్మాయి కేసు పెట్టడాన్ని ఇండస్ట్రీ సగంగా చీలిపోయిన పరిస్థితి. ఈ అమ్మాయి తనని ఎక్స్ప్లాయిట్ చేసి ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తుంది, ఏదో డబ్బుల దగ్గర ఇంకేదో ఇష్యూలో పంపకాల్లో తేడా వచ్చి అనే ఒక మాట ఇప్పుడు వినబడుతుంది. లేదండి, అలా ఏమీ లేదు. అత్యద్భుతమైనటువంటి సాన్నిహిత్యం ఏం నడవలేదు, సాన్నిహిత్యం మాత్రమే నడిచింది. ఎందుకంటే నేను అమ్మాయితో మాట్లాడినాను కాబట్టి నేను చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పగలను. ఆ పాప ఫస్ట్ సాక్ష్యాలన్నీ తీసుకొని చాంబర్కి వెళ్ళడం జరిగింది, తర్వాతే పోలీస్ స్టేషన్ మెట్లు తొక్కడం జరిగింది. సో అమ్మాయికి 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతను ఆ అమ్మాయిని ఫిజికల్ గా వాడుకోవడం జరిగింది. సో ఆ సంగతి అతను అసిస్టెంట్ కి చెప్పడం జరిగింది. నేను కూడా నీలాగా అసిస్టెంట్ ని, నేనేం చేసే పరిస్థితి ఇక్కడ నాకు లేదు. అయితే ఇండస్ట్రీలో కెరీర్ కోసం ఉండాలి, లేకపోతే లేదు.
సో నువ్వు కూడా అంతే ఉంటే ఉండు, లేకపోతే లేదు అని చెప్తే ఆ సంగతి ఆ విషయం వాళ్ళ అమ్మ నాన్న చెప్పుకోలేక అమ్మాయి కాంప్రమైజ్ అయింది. ఇట్ ఈస్ ఓకే. ప్యూర్లీ కాంప్రమైజ్ తప్ప మరొక విషయం జరగనే లేదు ఇక్కడ. ఓకే. అయితే ఇక్కడ మరొక విషయం ఏంది, ఆ తర్వాత అతను లేదు మా ఇస్లాం సంప్రదాయం ప్రకారము నేను నిన్ను తాకాను కాబట్టి నువ్వు నా భార్యవి, సో నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం వల్ల ఆ అమ్మాయి నమ్మడం జరిగింది. అది 16 ఏళ్ల అమ్మాయి ఏంటి, 26 ఏళ్ల అమ్మాయి అయినా నమ్ముతుంది, 36 ఏళ్ల అమ్మాయి అయినా నమ్ముతుంది. కరెక్ట్. సో అందులో వేరే ఆప్షన్ ఏం లేదు. ఒకసారి ఒకడు నువ్వు నా భార్య అన్న తర్వాత ఆ భార్య అనేటటువంటి ఆ ఫీలింగ్ కి అమ్మాయి లోన్ అవుతుంది. అలా అతనితో ట్రావెల్ చేసింది కూడా అమ్మాయి. అవును. ఎస్. ఆ అమ్మాయికి 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో పూజలకి గుళ్ళకి వెళ్ళడం మానేసినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అనుమానం వచ్చి అడిగితే ఆ అమ్మాయి రివీల్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయిని తిట్టడం, బ్రెయిన్ వాష్ చేయడం కూడా జరిగింది. నువ్వెందుకు మారాలి, నువ్వెందుకు మతం మారాలి, అవసరం లేదు కదా అంటే ఆ అమ్మాయిని మభ్య పెట్టడం జరిగింది. మా సాంప్రదాయం ప్రకారం నువ్వు మతం మారి నేను పెళ్లి చేసుకుంటే నాకు స్వర్గం ప్రాప్తిస్తుంది, లేకపోతే నాకు బ్యాడ్ అవుతుంది, మళ్ళీ నాకు కెరియర్ పరంగా కానీ అన్ని రకాలుగా బ్యాడ్ అవుతుందని చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి నమ్మడం కూడా జరిగింది. ఓకే. సో దాని తర్వాత అప్పటి నుంచి ఆ అమ్మాయి ఈ పెళ్లి అనేటటువంటి అంశానికి దూరంగా ఉంచుకుంటూ నాకు పనిస్తే చాలు అనే క్రమంలో లాస్ట్ ఇయర్ వరకు కూడా వాళ్ళిద్దరు కలిసి పనిచేయడమే జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు మనకు ఎంతో అత్యద్భుతమైన సాన్నిహిత్యం ఉంటేనే పనిచేయక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీ ఈజ్ ఆల్ అబౌట్ ఎనిమీస్ తో కూడా పనిచేయాల్సి వస్తుంది. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ అది. మనకు ఒకళ్ళంటే ఒకళ్ళకి పడకపోయినా అక్కడ మనం పని చేయాలి, మనకు పని కావాలి. మనకు నచ్చకపోయినా మనం మొహాలు మార్చేసుకొని నేను చేసిన కొన్ని సినిమాలకు కూడా నేను కూడా మొహం మార్చుకొని హర్ట్ అయ్యి వాళ్ళతో ఎటువంటి మాటలు కూడా జరగకుండా షూటింగ్స్ ఫినిష్ చేసిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితులు వస్తాయి, ఉంటాయి కూడా. అంతే, అంతకు మించి ఏమీ ఉండదు. ఆ క్రమంలో ఒకసారి పుష్ప 2 సెట్ లో ఏదైతే డాన్స్ ఫ్లోర్ లో ఆ జానీ మాస్టర్ వచ్చి ఎవరైతే స్టాఫ్ బయటికి పొమ్మని చెప్పి ఈ అమ్మాయితో మళ్ళీ పెళ్లి చేసుకునే విషయంలో గొడవ జరగడము, సరే సుకుమార్ గారికి తెలిసి చిన్న పంచాయతీ పెట్టడం లాంటివి జరిగిందంట. వద్దు అని అప్పటి నుంచి అతను ఫోన్లు చేయడం మానేశాడు. కానీ ఆ తర్వాత కూడా ఆ అమ్మాయి నాకు వర్క్ కావాలి మాస్టర్ అని ఫోన్ చేయటము, వర్క్ ఉంటుంది వర్క్ ఇప్పిస్తానని అతను చెప్పడము, రేపు షూటింగ్ ఉంది అనగా ఆ అవతల వాళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడము ఆ అమ్మాయికి బాధను క్రియేట్ చేసింది. ఆ బాధను అమ్మాయి తీసుకోలేకపోయింది. ఆ తర్వాత అతని భార్య వచ్చి ఈ అమ్మాయిని కొట్టడము, తర్వాత అప్పుడప్పుడు ఒక ర్యాండమ్ పర్సన్ వచ్చేసేసి ఎవరో తెలియదు, ఇదిగో సినిమా ఇండస్ట్రీలో ఇట్లా పెద్దోళ్ళతో పెట్టుకోవద్దని చెప్పామా, ఎందుకు వచ్చిన గొడవ, కాంప్రమైజ్ అయిపోయి ఉండొచ్చు కదా, నీకు లైఫ్ వస్తుంది. బట్ ఆ అమ్మాయి క్వశ్చన్ ఏంటంటే పెళ్లి చేసుకుంటే ఇంకా అండ్ పెళ్లి చేసుకుంటే మళ్ళీ నేను సినిమాలు చేయడానికి పాసిబుల్ లేదు ఇంకా, నేను పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇంట్లోనే ఉండిపోవాలి అనేటటువంటి ఒక అంశం ఆ అమ్మాయికి డైజెస్ట్ అవ్వలేదు. అండ్ ఇంకోటి మనం చూసుకుంటే ఆ అమ్మాయి జానీ మాస్టర్ తో ఉంటేనే ఆ అమ్మాయికి కెరీర్ ఎక్కువ. అంతే కదా, ఆ అమ్మాయి కెరీర్ ఉంటుంది, లైఫ్ ఉంటుంది, డబ్బులు ఉంటాయి, అన్ని ఉంటాయి. అతను వదిలేస్తే ఏమొస్తుంది? ఈ రోజు డబ్బు కోసమో సెటిల్మెంట్స్ కోసమో అంటే అసలు ఆ అమ్మాయి ఏం సంపాదించిందని? ఆ అమ్మాయి మన కొరియోగ్రాఫర్, ఆ అమ్మాయికి ఏమైనా పేరు ప్రఖ్యాతులు, అసలు ఆ పిల్ల పేరు మన కేసు పెట్టే వరకు కూడా తెలియదు. ఆ పిల్లకి కూడా తెలియదు ఎంత పెద్ద కేసు అవుతుందని అంట. షీ టోల్డ్ మీ నాకు తెలియదు అని.